గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ వార్తగా నాకు కామెంట్ మిస్ కావచ్చు. నాకు కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్త వెళ్దాం. టుడే బిజినెస్ ఈరోజు 20th December 2023 మీకు యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ బాగడే జీబీఎస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇవ్వతారు. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తే వారు కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ద్వారా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి గుర్తించండి. అండ్ ప్రతిసారి చెప్పిన మంచి ఫండమెంటల్ కంపెనీ కొన్న తర్వాత కూడా తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చేయకుండా 5 to 50 తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకుని మళ్ళీ 5 to 50 పెరిగినప్పుడు ప్రాఫిట్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్ మార్కెట్ కంపల్సరీ ఇప్పుడైతే మరీ అవసరము. ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది, ఇండెక్స్ కూడా పెరుగుతుంది అండ్ పుట్ రేషియో పెరుగుతుంది. కాబట్టి మార్కెట్ ఎప్పుడైనా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి మార్కెట్ పెరగడానికి అండ్ తగ్గడానికి కూడా వంకలు చూస్తుంటుంది. కాబట్టి కనీసం 50% క్యాష్ మనం చేతిలో ఉంచుకోవడం అనేది మంచిది. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. నాకున్న అనుభవ ప్రకారం బెస్ట్ క్వాలిటీ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ. స్టాక్ మార్కెట్ డబ్బులు సంపాదించాలంటే కింద లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు లేకుండా అలవాటు చేసుకుంటే స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అది గ్రహించండి. పేషెన్సీ, స్టాక్ మార్కెట్ ఓపిక అనేది కంపల్సరీ. బిజినెస్ నమ్మకము. మనం ఏ బిజినెస్ మీద నమ్మకం ఉంటేనే ఆ బిజినెస్లో రాణించగలుగుతాము. ప్రపంచం అంతా స్టాక్ మార్కెట్ నమ్ముతుంది. మన ఇండియా కూడా వరలోనే ఐదో స్టాక్ మార్కెట్ పెద్దది. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ వచ్చి ఇండియాలో డబ్బు సంపాదించినప్పుడు మనం కూడా నమ్మకంతో ఇంట్లో డబ్బులు పెట్టాలి. అండ్ క్రమశిక్షణ, డిసిప్లిన్, క్రమశిక్షణతో వండుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. షేరుని ఏ షేర్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి అనే అవగాహన కొంచెం పెంచుకుంటూ పోతే మీకు స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. అండ్ కరెజ్తో డబ్బులు ధైర్యంతో డబ్బులు పెట్టి లాంగ్ రన్లో ఉండాలి. కనీసం 3 months నుంచి కనీసం 3 years ఉంటే లాభం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఐసి గత 2 months నుంచి తగ్గి 600 నుంచి ఇప్పుడు 800 దాటింది. అది మీరు గుర్తించుంటారా? ఇట్లా చాలా షేర్లు కూడా కింద నుంచి పై లెవెల్కి వస్తుంటాయి. దానికి టైం ఇవ్వాలి. అండ్ చివరిగా సొంత మనీతో డబ్బు పెట్టాలి. ఎటువంటి లివరేజ్ కానీ వడ్డీ కానీ తీసుకోకుండా ఉండాలి. అంటే వడ్డీ తీసుకుంటే మన ఇంట్రెస్ట్ భయం ఉంటుంది. షేర్లు అమ్మేస్తాం. టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ ఏ షేర్ మార్కెట్ ఈరోజు మార్కెట్ పెరగాలంటే గత రోజు యొక్క యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, సింగపూర్ మార్కెట్ ఈ 3 చూసుకోవాలి. చూసుకున్నప్పుడే ఈరోజు మన మార్కెట్ ప్రభావం ఏర్పడుతుంది. ఎందుకంటే యూఎస్ఏ మార్కెట్ రాత్రి మన ఇండియన్ టైమ్స్ ప్రకారం రాత్రి 7 to 1:30కి క్లోజ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సింగపూర్ నిఫ్టీ ఉదయం 6:30కి ఓపెన్ అవుతుంది. సో దీని యొక్క ఇందులో మార్పు చేర్పులు ఏమైనా ఉంటే మన ఇండియన్ మార్కెట్ మీద పడే అవకాశం ఉంటుంది. అది గ్రహించండి. సో డౌజన్స్ మన అమెరికా మార్కెట్ చూద్దాము. డౌజన్స్ 111 points పెరిగింది. నాస్డాక్స్ 20 points పెరిగింది. S&P 500 కూడా నిన్న రాత్రి 7 points పెరిగింది. సో మార్కెట్ సానుకూలంగా ఉంది. అండ్ మన యూరోపియన్ మార్కెట్ నిన్న మధ్యాహ్నం క్లోజ్ అయింది. ఇంగ్లాండ్ 27 points అప్, ఫ్రాన్స్ 3 points అప్, జర్మనీ 30 points అప్. సింగపూర్ నిఫ్టీ ఇప్పుడు కనీసం 50 points లాభాలు పట్టు నడుస్తుంది. అది గ్రహించండి. సో నిన్న మన ఫారినర్స్ బాగానే కొన్నారు. 2,926 అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు 192 crores అమ్మారు. నిఫ్టీ ఐకి వచ్చేసింది 213 అప్ అయ్యి 21,655. బ్యాంక్ నిఫ్టీ కూడా 557, 78,208. సెనెక్స్ కూడా నిన్న మొదటిసారిగా 72,000 దాటి 72,038, 702 points పెరిగింది. మిడ్ క్యాప్ కూడా 171 points పెరిగింది, 45,559. స్మాల్ క్యాప్ కూడా 67 points పెరిగి 14,093. ఇదంతా బాగుంది. కానీ ఇండియా విక్స్ పెరుగుతుంది. ఇండియా విక్స్ వాలటిలిటీ చూపిస్తుంది. 14-15 దాటినే మంచి డేంజర్ ఉన్నట్టు అనే సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి ఇండియా విక్స్ చాలా పెరిగింది. అది గుర్తించండి. 0.88. అట్లనే పుట్ రేషియో కూడా చాలా పెరిగింది. 1.43. పుట్ రేషియో 1 కంటే అంటే కాల్ కన్నా పుట్ రేషియో ఎక్కువ మంది కొన్నారు. మార్కెట్ పడుతున్నాం కాబట్టి సో మార్కెట్ పడితే వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1.43 ఉంది. సో అది కొద్దిగా అలారమింగ్. సో ఇలా జరుగుతుంది చెప్పలేం. మార్కెట్లో ఏదైనా జరగచ్చు. బట్ మనకు జాగ్రత్త ఉండడం అనేది కంపల్సరీ. ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా ప్రతి షేర్ గురించి కరెంట్ మార్కెట్ దాన్ని హైయెస్ట్ ఇయర్లో అండ్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్లో క్యాపిటల్ కూడా ఇస్తున్నాము. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ మంచిగా చెడు అని బలమా వీక్నెస్ అని కూడా మనకు చిన్న అవగాహనతో తెలుసుకోవచ్చు. అది గ్రహించండి. సో ఇంట్రెస్ట్ ఒక వార్త వచ్చింది ఈనాడు. ఇంట్రెస్ట్ రేట్స్ 2024 తగ్గుతాయని. దీని మూలంగా బ్యాంకు రుణాలు
పెరుగుతాయి. అట్లనే హౌసింగ్ లోన్స్ పెరుగుతాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫండమెంట్ కాబట్టి ఇక్కడ ఇచ్చాను. 525 కరెంట్ మార్కెట్, 545 హైయెస్ట్, 4165 దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 110 crores. చాలా తక్కువ క్యాపిటల్తో 40 రేట్లు సంపాదించింది కాబట్టి మంచి ఫండమెంట్ కంపెనీ. ప్రతిసారి తగ్గినప్పుడు దీన్ని యావరేజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మెజర్ ఆర్బీఐ అప్రోచ్ ఉంది. అది గుర్తించండి. ఆర్బీఐ అప్రోచ్ ఐడిఎఫ్సి ఫస్ట్. సో ఇది 89 ఉంది, 100కు పోయి కిందకు వచ్చింది, మళ్ళీ 100 కూడా పోవడానికి రెడీ ఉంది. 89 రూపీస్ కరెంట్ మార్కెట్, 101 హైయెస్ట్, 2911 crores లాస్ట్ ప్రైవేట్, 6722 దీని యొక్క క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 50% ఉంది. బట్ ఫ్యూచర్లో ఉంది. దీన్ని సీఎం మన మెయిన్ డైరెక్టర్ వైద్య రంగనాథన్ ఆయన మూలంగా బ్యాంకు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అది గుర్తించండి. అరబిందో డ్రగ్ మా యూఎస్ఏ ఎఫ్డిఏ అప్రోచ్ ఉంది. 1070 దీని కరెంట్ మార్కెట్, 1100 రూపీస్ దీని హైయెస్ట్, 2359 crores లాస్ట్ పెట్టి 59 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా చాలా తక్కువ క్యాపిటల్ ఎక్కువ లాభాలు సంపాదించింది ఫండమెంటల్ కంపెనీ, గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లో వేదాంత, మీనాక్షి ఎనర్జీ, నెల్లూరు నాకు ఏపీకి సంబంధించిన ఒక ఎనర్జీని 1,450 crores పెట్టి కొన్నట్టు వచ్చింది కాబట్టి సో వేదాంతకి లాభము షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. నేను డివిడెండ్ ఇచ్చింది, తగ్గింది, గుర్తించండి. 250 కరెంట్ మార్కెట్, 3% హైయెస్ట్, 4,961 దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 370 crores దీని యొక్క క్యాపిటల్. ఇది మంచి డివిడెండ్ ఇస్తుంటుంది, అది గుర్తించండి. పోల్ట్రీ ఫామ్కి సంబంధించిన వార్త వచ్చింది. సోయా కార్న్ రేట్స్ బాగా తగ్గాయి 10%. దీని మూలంగా పోల్ట్రీ ఫామ్ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. మనం నిన్న కూడా ఇచ్చాము ఎస్కేఎంఐకు ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అనేది. సో దీని మూలంగా నిన్న రేట్ పెరిగింది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. తక్కువ రేట్లు ఉంది. ఫండమెంటల్ కంపెనీ 375 రూపీస్ దీని కరెంట్ మార్కెట్, 560 దీని హైయెస్ట్, 120 crores లాస్ట్ ప్రాఫిట్, 26 crores దీని క్యాపిటల్. తక్కువ క్యాపిటల్ కనీసం ప్రతి సంవత్సరం 4 క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఎలాంటి మంచి కంపెనీకి మళ్ళీ ఒక 5,000 crores ఆర్డర్ వస్తుంది. సౌదీ అరేబియా నుంచి ఫండమెంటల్ కంపెనీ రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఇది తగ్గినప్పుడు తీసుకొని షేరు 3,544, 3,550 హైయెస్ట్, 12,177 దీని యొక్క కరెంట్ మార్కెట్, లాస్ట్ ప్రాఫిట్, 275 దీని యొక్క క్యాపిటల్. ఎస్బీఐ మన డిపాజిట్ రేట్స్ పెంచిన తర్వాత వచ్చింది. ఎస్బీఐ తక్కువలో ఉన్నట్టు అనుకోవచ్చు. ఇది 1,000 రూపాయల వరకు ఉండాల్సిన రేటు తక్కువ ఉంది. ఇది తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన కూడా తీసుకుంటూ పోవాలి. మన ఇండియన్ గవర్నమెంట్ నంబర్ 1 బ్యాంకు, గవర్నమెంట్కి సంబంధించింది. అన్ని బ్యాంకు కన్నా బెటరే. బట్ గవర్నమెంట్ మూలంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంకు తక్కువ ఉంది, ఎక్కువ ఉండాల్సింది. కాబట్టి ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. 649 కరెంట్ మార్కెట్, 660 హైయెస్ట్, 68,207 crores దీని ప్రాఫిట్ చూడండి. 68,000 దీని క్యాపిటల్ సుమారు 600, ఆల్మోస్ట్ 1,000 times ప్రాఫిట్ సంపాదించిన కాబట్టి దీని రేటు ఎప్పుడో ఒకసారి 1,000 దాటి నిలబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని అక్రమం చేయడం అనేది చాలా మంచిది. అండ్ లవ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇండాల్కో ఇచ్చారు. ఇండాల్కో 606 ఫండమెంటల్ కంపెనీ, మెటక్ సంబంధించి హైయెస్ట్కు పోయి దిగు వచ్చింది 608, 8,499 యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 222 crores ప్రాఫిట్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంది. బట్ హైయెస్ట్గా చేయదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం ఎన్ఎల్సీ ఇండియాకు 5,000 కోట్ల ఒక రిన్యూవబుల్ అసెట్ను సేల్ చేయబడిన వార్త వచ్చింది. ఇది కూడా మ్యాక్సిమం పెరిగింది. 252 కరెంట్ మార్కెట్, 26 హైయెస్ట్, నిన్న చాలా పెరిగింది, మరి తగ్గింది. 1,932 crores దీని యొక్క కరెంట్ ప్రాఫిట్, 1,387 దీని యొక్క క్యాపిటల్. కెనరా బ్యాంక్ గివ్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్లోడ్ టు కెనరా రోబోకో ఎంఎంసీ. కెనరాకు సంబంధించిన మన మ్యూచువల్ ఫండ్స్ లిస్టింగ్ చేయబోతున్న వార్త వచ్చింది. దీని మూలంగా కెనరా బ్యాంకు వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. కెనరా బ్యాంక్ యొక్క రేటు ప్రస్తుతం 432, హైయెస్ట్ 455, దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 13,906 crores అండ్ క్యాపిటల్ 1,084. ఇది ఈరోజు లైమ్లైట్ ఉంది కాబట్టి సో ఇది షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టాకేజ్ ప్రకారం టాటా పవర్ మరొక ఏమో పెట్టుకుంది, బికామ్ న్యూ ట్రాన్స్మిటర్. మీకు టాటా పవర్ 200 చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది మంచి కంపెనీ, తగ్గినప్పుడు తీసుకొని షేరు ప్రస్తుతం 325 రూపీస్ కరెంట్ మార్కెట్, 3% హైయెస్ట్, 3,416 దీని యొక్క లాస్ట్ ఇయర్ క్యాపిటల్, 320 లాస్ట్ ప్రాఫిట్, క్యాపిటల్ 320. క్యాపిటల్ కన్నా 10 సంపాదించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ ప్రతి డిప్లో దీన్ని తీసుకొని యావరేజ్ చేసుకొని మళ్ళీ ప్రతి పెరిగినప్పుడు అమ్ముకుంటూ లాభాలు సంపాదించుకోవచ్చు. అండ్ బడ్జెట్ స్టాక్ ఉంది ఎల్ఐసి గత 2 months తగ్గి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 monthలోనే 20% పెరిగింది. 600 నుంచి 800 వచ్చింది. దీని
దీని యొక్క ఐపీఓ రేటే 950కి 1000 దాటానికి సన్నాహాలు చేస్తుంది. అది గుర్తించండి. తగ్గినప్పుడు మరీ తీసుకొని షేరు కార్డ్ మార్కెట్ 821, 826 హైయెస్ట్, 37,231 యొక్క లాస్ట్ ప్రాఫిట్ 6,325. ఎందుకంటే గవర్నమెంట్ చంపింది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఈ షేర్ను పెంచడానికి ఎన్నో రకాలు చేస్తుంది. మీరు గమనించుంటారు. ఈ 1 మంత్లోనే ఆల్మోస్ట్ 200 రూపీస్ పెరిగింది. ఇంకా ముందు పెరగడానికి అవకాశం ఉంది. తగ్గినప్పుడు కూడా తీసుకోవాల్సిన షేరు గుర్తించండి. అండ్ డివిడెండ్ పేబుల్ కింద ఈరోజు కెన్ఫిన్ హోమ్ ఉంది ₹2 పర్ షేరు. ఈరోజు రికార్డ్ రేటు 20 అయిన రికార్డ్ రేటు ఈరోజు ఎవరైతే తీసుకుంటారో దీనికి షేర్కు ₹2 వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు బ్యాన్లో 2 ఉన్నాయి, 4 అండ్ ఆర్బీఐ బ్యాంకు. మీరు జస్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే ఈ షేర్లు ఈరోజు కొనడానికి ఉండదు, కానీ అమ్మటానికి ఉంటుంది. దాని మూలంగా ఈ షేర్లో కొద్దిగా తగ్గుతుంది. అండ్ ఇంక్రీజ్ నేను మనం చదివిన వార్త ప్రకారం రేటు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎల్ఐసి ఏకంగా 38 రూపీస్ పెరిగింది. విపిఎల్ విష్ణుప్రియ పొంగల్ 8 రూపీస్ పెరిగింది. ఏబీ ఆంధ్ర బిర్లా క్యాపిటల్ 2 రూపీస్ పెరిగింది. హెచ్ఎన్ 1 రూపీ పెరిగింది. ఇన్వాక్స్ లిమిట్ కూడా 5 రూపీస్ పెరిగింది. కోచింగ్ షిప్ యార్డు 30 రూపాయలు పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుక్ మూలంగా 18 రూపీస్ నష్టంతో ముగిసింది. ఎన్టీపీసీ 3 రూపాయలు నష్టంతో ముగిసింది. ప్రాఫిట్ బుక్ మూలంగా గోడేజ్ ప్రాఫిట్ కూడా 40 రూపీస్ నష్టంతో ముగిసింది. ప్రాఫిట్ బుక్ మూలంగా ఎస్కేజీ ఎగ్ ప్రొడక్ట్స్ కూడా 2 రూపీస్ పెరిగింది. ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ఇవి నిన్న రేటు. సో మనం టెక్నికల్గా ఈరోజు ఏవైతే వార్త చదివామో వాటిని టెక్నికల్ చూద్దాము. మీకు ప్రతిసారి చెప్పిన ఈ ట్రేడింగ్లో టెక్నికల్గా మన ఒకటే ఇండికేటర్ చూస్తూ ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూస్తూ మీకు ఇచ్చాము 50, 100, 200. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అండ్ ట్రెండ్ పైకి పోతున్నప్పుడు దాన్ని పాజిటివ్గా గమనించి మనం దీన్ని పెరగడానికి అవకాశం చూడాలి. సో ఎల్ఐసి ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. అన్ని మూవింగ్ యావరేజ్ పై ఉంది 20, 50, 200. ఈ డేస్ యావరేజ్ ఉంది కాబట్టి ట్రెండింగ్ కూడా కంటిన్యూగా 6 డేస్ పెరుగుతుంది. నిన్న కూడా 40 రూపీస్ పెరిగింది. సో ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఇది కూడా మూవింగ్ పై ఉంది. ఇక్కడ మీరు చూస్తే కన్సల్టేషన్ అవుతుంది. నిన్న కూడా 3 రూపీస్ పెరిగింది. ఇది ఆల్మోస్ట్ ఒక 10-20 డేస్ నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఇది పైకి పోవడానికి అవకాశం ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ట్రెండింగ్లో ఉంది. కంటిన్యూగా గత 10 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. సో ఈ వార్త మూలంగా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మీకు చూడండి మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇక్కడ 89 ఇప్పుడు 80 ఉంది. 89 దాటి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఈ మూవింగ్ దాటలేదు, బట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అది గుర్తించండి. నెక్స్ట్ అరవింద ఫార్మా అన్ని ఉంది. ఇప్పుడు 1068 ఉంది. 1070 దాటితే పెరగడానికి అవకాశం ఉంది. ఇండికేటర్స్ మీకు ఈజీగా కనిపిస్తున్నాయి. సో 1070 దాటినాక ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. నెక్స్ట్ వేదాంత మూవింగ్ తక్కువ ఉంది కాబట్టి అది స్లో ఉంది. ఎందుకంటే నిన్న 9 రూపీస్ తగ్గింది. నిన్న ఎందుకు తగ్గిందంటే 11 రూపీస్ దానికి డివిడెండ్ ఇచ్చారు కాబట్టి దాని మీద తగ్గింది. బట్ ఈ వాతంలో పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తుంటే మన చార్టు, బట్ ఇదే 252 ఉంది. 257 దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. బట్ షేర్ అయితే ట్రెండింగ్లో ఉంది. మనం గమనించవచ్చు చార్ట్ ప్రకారం. ఎల్ఎన్టీ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న కూడా 53 రూపీస్ పెరిగింది. సో ఇది కొద్దిగా పెద్ద షేర్ కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకోవడం అనేది మంచి ఆలోచన. ఎస్బీఐ బ్యాంకు కూడా మీరు ఇక్కడ చూస్తే మూవింగ్ యావరేజ్ అన్నిటి పైన ఉంది. కంటిన్యూగా 5, 6, 8 డేస్ నుంచి పెరుగుతుంది. 648 నిన్న కూడా 10 రూపాయలు పెరిగింది. సో ఈరోజు కూడా ఈ వాతంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఇండాల్కో మూవింగ్ యావరేజ్ పై ఉంది. కంటిన్యూ పెరుగుతుంది. నిన్న 25 రూపీస్ పెరిగింది. ఎన్ఎస్సి ఇండియా కూడా నిన్న కూడా 2 రూపీస్ పెరిగింది. మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. సో ఈ వాతంలో పెరిగే అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంకు మూవింగ్ యావరేజ్ పై ఉంది. కంటిన్యూగా పెరుగుతుంది. ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఈ వాతంలో పెరిగే అవకాశం ఉంటుంది. టాటా పవర్ కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది. 324 ఉంది. అండ్ 326 దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గమనించండి. సో ఇవి ఈరోజు వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ బటన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నా. సో ముందు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మీరు మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.